హల్లెలూయా. చేతులెత్తాలి అందరూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకంటే ముందుగా మందుకున్న అగ్ని మినిస్ట్రీస్లో దైవజనులుగా దేవుడు నిలబెట్టుకున్నటువంటి పెద్దలు అందరూ కూడా వందనాలు. దేవుని ప్రియులారా, ఈరోజు అన్న ఉదయం ఫోన్ చేసి మరి జ్యోతిని అల్లుడు గారు పేరు సామెల్ రాజు ఇద్దరిని అయా అభిషేకించాలని చెప్పి తెలియజేసి నాకు సంతోషం అనిపించింది. హల్లెలూయా. ఎందుకంటే ఈ సమయంలో ఇప్పుడున్న రోజులలో మరి దేవుని సేవకు ముందుకు వచ్చినటువంటి యవనస్తులు నేను ఎంతగానో దేవుడు వాళ్ళని బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. దేవుని ద్వారానే వాళ్ళు పిలుపును అందుకున్నారు. అయితే వాళ్ళిద్దరికి కొన్ని మాటలు ప్లాన్ చేశారు. మేమందరం కూర్చున్నప్పుడు ఒక పాప నక్షత్రమే అనుకుంటున్నాను. ఆ సమయంలో అందరం కూర్చున్నా నక్షత్రం ఉన్నట్టుంది. ఆడ సంసోన్తో మాట్లాడుతున్నాడు. అయ్యా ఇంకొకరు ఉన్నారయ్యా అని చెప్పి సంసోన్తో అంటుంటే, సంసోన్ అయ్యగారితో అంటుంటే అయ్యగారు అన్నాడు కదా, ఇక వాళ్ళన్నా ఉండనీరా అని చెప్పి అని అన్నాడు. అంటే ఏందయ్యా అట్లా అంటారు ఏంటంటే, మనం పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేది గ్యారంటీ. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే నేను. అప్పుడు మేమందరం కూడా సైలెన్స్ అయితే హల్లెలూయా. ఇప్పుడు గుర్తుకొస్తుంది, నేను ఇంతకుముందు ప్రిపేర్ అయ్యాం కాదు, ఇప్పుడే గుర్తుకొస్తుంది. సేవ అంటే దేవుని ప్రియుల మరి ఆయన అనుభవంతో చెప్పినటువంటి మనం వెళ్ళి వస్తాము గ్యారెంటీ లేదు కాబట్టి ఆ పాపరైనా ఉండని అని చెప్పి అన్నాను. హల్లెలూయా. అయితే దేవుని ప్రియుల సేవ అనేది మరి దేవుని కొరకు మనము స్టెప్పుల వల్లే మనం నడవాల్సినటువంటి మరి దారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వెళ్తున్న దారిలో పౌలు అంటాడు కదా, దైవజనుడా వీటిని విసర్జించి ప్రేమను వెంటాడును అంటాడు కదా. హల్లెలూయా. ఏటిని విసర్జించాలి సేవకుడు? ధనమును. హల్లెలూయా. ధనమును విసర్జించాలి పూర్తిగా. ఆ విషయంలో నేను మా అయ్యగారు నేను ఎంతగా నా విషయంలో మాత్రం ధనమును విసర్జించిన దాంట్లో మాత్రం నా దృష్టిలో నేను చూసినాక మా అయ్యగారే ఫస్ట్గా కనపడుతున్నారు. హల్లెలూయా. దైవజనుడా నీవైతే ధనమును విసర్జించి అంటారు, ప్రేమను వెంటాడు అంటారు కదా, ప్రేమను ప్రయాసపడు. ఫస్ట్ది క్రీస్తు కొరకే ఆల్రెడీ చనిపోయినాం అనుకోవాలి. హల్లెలూయా. రెండోది ధనమును విడిచిపెట్టాలి. మూడోది ఏంటంటే నేను చెప్పబోయేది శ్రమ రావచ్చు.